వెంకటా ఎన్ని కష్టముల కాస్పదమాయే మదీయ జీవనం బెక్కడ నన్ను బోలెడు శనీశ్వర పీడితుడుండబోడు పెంజిక్కులు నన్ను జేరి రిపుసేన విధంబుగ చుట్టిముట్టి నాకెక్కుడు దుఃఖ కారణము లెందుకు కావలే కాకయుండిన అకడా ఎన్ని కష్టముల కాస్పదమాయే మదీయ జీవనం బెక్కడ నన్ను బోలెడు శనీశ్వర పీడితుడుండబోడు పెంజిక్కులు నన్ను చేరి రిపుసేన విధంబుగ చుట్టుముట్టి నాకెక్కుడు దుఃఖ కారణము లెందుకు కావలె కాకయుండిన వెన్నెల జ్వాల 28. అకట నా జీవితం ఎంత కష్టాలమయమైపోయింది. ఈ లోకంలో నాలాంటి శనీశ్వర పీడితుడు ఎక్కడా ఉండడు. లేకుంటే ఇన్ని పెద్ద పెద్ద ఇక్కట్లు ఇలా శత్రుసేనలా నన్ను చుట్టుముట్టి నాకు దుఃఖ కారణం ఎందుకవుతాయి సఖీ అంటున్నాడు ప్రేమికుడు. ఇక్కట్లు రిపుసేనలాగా తనను చుట్టుముడుతున్నాయట. తనలాంటి శనీశ్వర బాధితుడు ఎక్కడా ఉండడట. ఈ మాటలు పదబంధాలు పద్యానికి భావానికి వన్నెలెద్దాయి. శ్రీయుతులు జి శ్రీనివాసరావు గారు సదరు ప్రేమికుడి విషాదమంతా తమ కంఠంలో రంగరించి ఆవిష్కరించి పద్యాన్ని పరుగులెత్తించారు. మరెన్నో వీడియోల కోసం మా ఛానల్ని లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.